మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి బిగ్ బాస్ షో చూస్తామని అడిగాడు. లిటరలీ వాడు ఫోన్ చేసి అడిగే వరకు నాకు బిగ్ బాస్ షో మళ్ళీ స్టార్ట్ అయిందని కూడా తెలియదు. టైమింగ్స్ 9:30 to 10:30 అంటే 2 సీరియల్స్ లేపేసి మీ షో వేస్తారనమాట. ఆయన ఆ సీరియల్స్ కి మీ షోకి పెద్ద తేడా లేదు. అంటే ఐ మీన్ సీరియల్స్ లో ఉన్న వాళ్ళే షోలో ఉంటున్నారు కదా. బట్ టు బి ఆనెస్ట్ మీ రియాలిటీ షోలో కంటే సీరియల్స్ లో బాగా యాక్ట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని డెలివరీ కంపెనీస్ వి వాంట్ డెలివరీ బాయ్స్ అని చెప్పి రోడ్ల మీద ప్యాంప్లెట్స్ అంటిస్తారు. అలాగే మీరు కూడా ఏమైనా వి వాంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అని రోడ్ల మీద ప్యాంప్లెట్స్ అంటిస్తున్నారా? మరి లేకపోతే ఎవర్రా వాళ్ళంతా? అంటే లిటరలీ ఇంకో 14 మంది ఇన్స్టాగ్రామ్ లో బ్లూటిక్ కోసం వచ్చినట్టుంది. ఒరే మీరు బ్లూటిక్స్ కావాలంటే కొనుక్కోండి రా బాబు, మీరు బిగ్ బాస్ కి రాకండి. మరి అంతకన్నా లోపలికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏం లేదు. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటున్నావా? బిగ్ బాస్కి వెళ్తే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకోవడం, బీటెక్ చేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకోవడం, ఈ రెండు ఒకటే బావిలో కప్పలు. ఏంటి కామెడీయా? ఈ బిగ్ బాస్ వల్ల నాగార్జున గారు తప్ప ఇంకెవరికి కెరీర్ బిల్డ్ అవ్వదు. ఆయన కూడా మహా అయితే నెక్స్ట్ సీజన్ హోస్ట్ కింద ఉంటాడు. బిగ్ బాస్ వెళ్ళక ముందు రివ్యూస్ చేసుకునేవాడు, బిగ్ బాస్ వెళ్ళాక కూడా రివ్యూస్ చేసుకుంటున్నాడు. లైఫ్ ఏం మారదు, అలాగే ఉంటుంది. అండ్ అది బిగ్ బాస్ కూడా తెలుసు. అందుకే ఒక చైనా ఫోన్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఇంకా బయటికి వెళ్ళి పీకేదేం లేదు, వెళ్ళి హోమ్ టూర్ వీడియోస్ రికార్డ్ చేసుకోమని. కానీ కొంతమంది బయటకు వచ్చిన తర్వాత కెమెరా క్వాలిటీ బాగాలేదని చెప్పి ఫోన్లు పగలు కొడుతూ ఉంటారు. In Big Boss, they gave me as a gift this Oppo phone, as it's a China product. I'm won this phone in Big Boss. They gave me as a gift. I'm జూయి. ఇంకొంతమంది ఈ షోని అయితే ఓటీటీలో 24/7 చూస్తారు. అరే 24/7 24 గంటలు ఎలా చూస్తున్నారా ఈ షోని? చచ్చిపోతారా మనుషులు. మీకు రోజు 2GB డేటా వేస్తుంటే మీరు బిగ్ బాస్ చూస్తారా? ముఖేష్ అంబానీకి తెలిస్తే ఎంత బాధపడతారు. ఈ ఎదవలకి రోజుకి 2GB డేటా ఇచ్చి బొక్క. వీళ్ళున్న ఏరియాస్ లో డేటాని గ్రాముల కింద అమ్మేంటారు. అంటే 24 అవర్స్లో ఏమైనా దొరికితే చూద్దామని వీడేస్తారు. వాళ్ళు ఇంకా నార్త్ వాళ్ళు అంత డెవలప్ అవ్వలేదమ్మా, ఇంకా టైం పడుతుంది. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. జూయి. ఇప్పుడు బివేర్ ఆఫ్ డాగ్స్ లాగా బివేర్ ఆఫ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అని బయట ఒక బోర్డు పెట్టారు. మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ లా లేకపోతే బజాజ్ ఫైనాన్స్ కస్టమర్ సర్వీసా? అరుస్తారేంట్రా? ఇంకా మళ్ళీ వీళ్ళు ఏమన్నా అంటే బ్రో బిగ్ బాస్ రియాలిటీ షో బ్రో. మాకెందుకు రియాలిటీ షో? మేమెందుకు చూస్తాం రియాలిటీ షో? రియాలిటీ బయట జనాలు బోయపాటి సినిమాలు చూస్తున్నారా? రియాలిటీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అసలు సినిమాలు చూస్తారా? బయట యువత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్లు ఎలా పడాలని ఆలోచిస్తున్నారు పిచ్చనా కొడుకులు. మాకెందుకు నీ రియాలిటీ? ఆయన ఏం చేస్తారని చూస్తున్నారా షోని? పొద్దున్నే గడ్డిమెట్లో పాములు తిరిగినట్టు తిరుగుతారు ఆ కంటెస్టెంట్లు. అంటే ఇప్పుడు నేను స్నేక్ అని మెటఫరిక్ గానని మీకు తెలుసు, నాకు తెలుసు. బయట ఫోన్లో మల్టీ టాస్కింగ్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి టాస్క్లు చేయమంటావు. టాస్క్ చేస్తావు గొడవ, చేయకపోతే గొడవ. అంటే నీ గొడవ ఇంపార్టెంట్ కదా టీఆర్పీ కోసం. మన హౌస్ లో ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉందనుకో, ఈ బిగ్ బాస్ కూడా ఏదో కంటెస్టెంట్ ని పిలిచి గొడవ పెట్టేస్తాడు. ఒరే బిగ్ బాస్ తెలుగు సీరియల్లో తోటికల్లా బిహేవ్ చేస్తావేరా పిచ్చనా. బిగ్ బాస్ ఎంత వరస్ట్ కంపెనీ అంటే వేకెన్సీస్ పెట్టినా ఎవరు కొత్త కంటెస్టెంట్లు రావట్లేదని మళ్ళీ పాత కంటెస్టెంట్లు హైర్ చేసుకున్నారు. బట్ అయినా సరే టీఆర్పీ రావట్లేదు. నాకు ఈ బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు పోయిందంటే ఇది వీన్ని జనాలు బిగ్ బాస్ ఎప్పుడైతే గెలిపించారో అప్పుడే నాకు ఈ షో మీద ఇంట్రెస్ట్ పోయింది. బాయ్కాడికి వచ్చినా భయ ఇది వెళ్తేనే పైపులు పెడదామంటే ఈ అమ్మ ఇది వెళ్తే గిట్లేదు ఎల్లుదరా. ఇది నా కొత్త అకౌంట్ అంటే ఎవరు నా అకౌంట్ ని ఆగేసిర్రు, వాళ్ళ కడుపు చాలా ఉండా. ఆ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు వీడిని కంటెస్టెంట్ గా తీసుకొచ్చే ముందు కొంచెం వీడి టిక్ టాక్ డేటా వెతుకుంటే వీడికి విన్నర్ కాదు కంటెస్టెంట్ గా కూడా వచ్చేవాడు. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మళ్ళీ వీళ్ళు ఆడే డొకోమో గేమ్ కి బయట ఒక పిఆర్ టీము, ఫ్యాన్ పేజెస్ బొక్క. నాగార్జున గారికి ఓటు వేయండి. ఎందుకు వేయాలరా ఓటు? నువ్వు డబ్బులు ఇచ్చావా నాకు? అట్లీస్ట్ బిర్యానీ తినిపించావా? డబ్బులు బిర్యానీ ఇవ్వకుండా ఓటు ఎవడరా వేసేది ఇండియాలో? బిగ్ బాస్ సీజన్ 8 ఎంత ఫ్లాప్ అంటే ఆ షోని జనాలు చూడడమే కాదు తిట్టడం కూడా మానేశారు. అంటే ఆడ 100 మంది ఉన్నారు, ఆల్మోస్ట్ 100 క్లోజ్ టు 100 రివ్యూవర్స్ యూట్యూబర్స్ అని మాట్లాడుతున్నారు. క్లోజ్ టు 400 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి నాకు. అయ్యో బాగా చెప్పారండి. మరి అదేంటి బయట బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కంటే బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి కెరీర్లో గ్రోత్ ఉందంటున్నారు. అయినా బిగ్ బాస్ రివ్యూస్కి ఎందుకని వ్యూస్ వస్తున్నాయంటే ఏం లేదు, జనాలు బిగ్ బాస్ని బిగ్ బాస్ రివ్యూస్లో చూస్తున్నారు. బిగ్ బాస్ కంటే బిగ్ బాస్ రివ్యూస్కి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ రివ్యూస్ చూసే వాళ్ళంతా బిగ్ బాస్ చూస్తారు కదరా మీరు. అంటే మీరు 1 hour బిగ్ బాస్ చూసి దాంతో 20 minutes బిగ్ బాస్ రివ్యూస్ చూస్తారు. ఎందుకు చూస్తారు? బిగ్ బాస్ లో వాళ్ళేమనుకున్నారు, బిగ్ బాస్ రివ్యూస్ లో వీళ్ళు వాళ్ళేమన్నారు, ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇదంతా చూస్తారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.
హే మన ఆది రెడ్డి అన్న రివ్యూస్ కాకుండా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేస్తున్నాడు. బిగ్ బాస్ 8 హౌస్ లోకి రేపు శనివారం వెళ్ళబోతున్న 8 మంది ఫైనల్ వైల్డ్ కార్డ్స్ వీళ్ళే. మెహబూబ్, హరితేజ ఫ్రమ్ సీజన్ 1, నైని పావని, ముక్కు అవినాష్. నువ్వు నీ ఛానల్లో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ కోసం ఇంత డ్రామాటిక్ కామెడీ చేయక్కర్లేదన్నా, నువ్వు నీ ఛానల్లో రివ్యూసే చేసుకో, అదే అందరికి మంచిది. ఎవరు అడిగినా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ. ఏంటక్క అడల్టరీ కామెడీని తీసుకోలేవా? ఆహా, ఓకే నైస్. నువ్వు ఏదో ఒక రోజు మా టీవీ నుంచి ఈ టీవీకి స్విచ్ కొడతావు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అందులో కనపడాలి నువ్వు, చెప్తా అప్ప నీ పని. చదువుకుంది పిల్ల బచ్చ జోక్లు వేసుకునేదాన్ని అడల్ట్ ఎలా అంటారు? మీ దగ్గర ఉండే రైటర్లు మేమ్స్ నుంచి జోక్స్ లేపేసి మీకు ఇస్తే అవి కూడా సరిగ్గా డెలివరీ చేయని మీరు జోక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో ఇలాంటివి వినాల్సి వస్తుందని చెప్పి నేను బిగ్ బాస్ చూడండి. అయినా అడల్ట్ కామెడీ గురించి మీరు మాట్లాడుతుంటే డైపర్ వేసుకున్న చిన్నపిల్లలు చూసినట్టుంది నాకు. ఇండియాలో కరెక్ట్ అడల్ట్ కామెడీ చేస్తే మీరు జైల్లో ఉంటారు. ఓ మర్చిపోయా, మీరు యూట్యూబర్స్ కాదు కదా, అయితే మిమ్మల్ని ఎవరు పట్టుకోలేండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఐఎమ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను. నెవర్, రాసి పెట్టుకోండి. వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. అయినా దాంట్లో అంత హిపోక్రసీ ఏముంది? షీ మైట్ బి నాగార్జున ఫ్యాన్ గర్ల్ ఏమో, ఎవరికి తెలుసు. బిగ్ బాస్ గురించి వద్దులేను, బ్యాడ్ గా మాట్లాడతాను. అయినా ప్రతి దానికి అలా జడ్జ్ చేయకండి రా, మనం మనుషులం, ఒపీనియన్ అన్నది మారుతా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ 7 కి వచ్చిన టీఆర్పీ 8కి రావట్లేదు, ఎందుకంటే జనాలకి 8 మీద ఒపీనియన్ మారిపోయింది, నీరసం వచ్చేసింది. అరే మాటలు లేచి వెళ్ళిపోతున్నా. నేను నా లైఫ్ లో చాలా డౌన్ ఫాల్ చూశాను, కానీ బిగ్ బాస్ సీజన్ 8 అంత డౌన్ ఫాల్ ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఆఖరికి మహేంద్ర వైబ్స్ కూడా మీ షోని రోస్ట్ చేశాడు. బతుకులకి ఇంకేం ప్లేసే దొరకలేదా మగాళ్ళని ఆడాళ్ళని ఎత్తుక్కోవడానికి? ఒక్కరోజు బిగ్ బాస్ షోకి వచ్చే మాకు లవడాలో కంటెంట్ గా ఇవ్వాలనిపిస్తుందా మీకు? ఈ ఇంటర్నెట్ లో వచ్చేవి ఏమీ నమ్మకండి ఫ్రెండ్స్. మన ఇన్స్టాగ్రామ్ లో ఎవడో బిగ్ బాస్ హౌస్ లోకి యానిమల్స్ నాట్ అలౌడ్ అని పెట్టాడు. ఎవరు చెప్పారు మీకు యానిమల్స్ నాట్ అలౌడ్ అని? లోపల 2-3 పాములు తిరుగుతున్నాయి, కనబడట్లేదా మీకు? బిగ్ బాస్ హౌస్ లో గార్డెన్ లో గడ్డి ఎందుకు వేశారు? ఆ పాములు తిరగడానికే కదా. మరి ఆ పాము ఎలిమినేషన్ లో మన బయటకు వచ్చేసింది, ఇప్పుడు ఎలా అని బాధపడకండి. బిగ్ బాస్ ఆ గడ్డి ఎండిపోక ముందే వైల్డ్ కార్డ్ అని చెప్పి ఇంకో పామును వదులుతాడు. ఆయన ఈ షో చూసి రోజు అనాలిసిస్ చేసేవాడు తెలియాలి అది వాన పామా ఎండ పామా అని, మనకెందుకు బొక్క. అండ్ యా, దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకేముందిలే, నా కన్సిస్టెన్స్ మీద జోక్ లేండి కామెంట్లో, ఆ బొక్క ఇంకేముందిలే. కానీ అడల్టరీ కామెడీ చేయకండి కామెంట్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ. అండ్ యా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్కి ఏమన్నా కొత్తగా వస్తే హిట్ సబ్స్క్రైబ్ బటన్. మళ్ళీ అదే మిగిలిపోయిన డేటా పాత చైనా ఫోన్లో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. ఇంట్రోవర్ట్ని, జాబులేనోడిని, చాతాకానోడిని, పనికిరానోడిని, రోజు నాకు గడవదులే, లవ్వు నాకెందుకులే, ఆనంది చాలులే, టీఎఫ్ఐ ముఖ్యమే, క్రికెట్ అంటే ఇష్టమే, ఫ్రెండ్స్ అంటే నాశనమే, గుడిసిపోతానులే.